నమస్తే అండి. ఈరోజైతే నేను డిజైన్ చేసిన క్రాప్ టాప్ గురించి తెలియజేస్తున్నాను. ఈ క్రాప్ టాప్ అయితే నేనే డిజైన్ చేశానండి. అయితే హాఫ్ శారీ అయితే నేను విడిగా దీనికి మ్యాచింగ్ అని చెప్పేసి షాప్లోనే తీసుకున్నాను. ఇదైతే నేను డిజైన్ చేయలేదు. హాఫ్ శారీ దీనికి మ్యాచింగ్ ఇదైతే కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నానండి. ఇప్పుడైతే మీకు గాగ్రా అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి గాగ్రా, ఇదైతే శారీ అనమాట. శారీ నచ్చి నాకు ఇలా ప్లెయిన్ శారీ వచ్చింది. ప్లెయిన్ శారీని ఇలా గాగ్రా లాగా కుట్టాను అనమాట. నేను స్టిచ్ చేశాను. చాలా బాగుందండి కలర్ వచ్చి. నాకైతే నచ్చింది. శారీ ప్లెయిన్ శారీ ఇలా బాగుంది కదా అని చెప్పేసి ఇలా డిజైన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. మా చిన్న అమ్మాయికి అని చెప్పేసి కాలేజీలో పార్టీ ఉందని చెప్పేసి క్రాప్ టాప్ అయితే నేను డిజైన్ చేశాను. కాలేజ్ పార్టీ బర్త్డేకేనండి. బర్త్డేకే కుట్టాను అనమాట. అంటే నేను కుట్టి ఇది 1 year అయింది. అందు గురించి నాకు అంత గుర్తులేదు. అందు గురించి నేను మీకు కానీ అప్పుడైతే బర్త్డే అప్పుడే వేసుకుంది. మళ్ళీ పార్టీకి కూడా వేసుకున్నట్టుంది. అందుకే నాకు అదే గుర్తుంది. అందు గురించి ఫస్ట్ అలా చెప్పాను, అనుకోకుండా. అంటే బర్త్డే డ్రెస్ కిందే కుట్టాను అనమాట. చాలా బాగుంటుందండి. నేను ఇలా గాగ్రాలవి నేర్చుకున్నాను అనమాట కుట్టడం. మా పిల్లలకైతే నేనే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుంది. దీని మీద అయితే ప్రిన్స్ కట్ బ్లౌజు డిజైన్ చేశాను. అలా కింద అయితే మటుకి అంటే జిగ్జాగ్ చేయించాను. గాగ్రా కదండి, జిగ్జాగ్ చేయించాను అనమాట. చాలా బాగుండింది. డబల్ గాగ్రా అండి ఇది. ఇదివరకు చాలామంది పిల్లలకైతే నేను స్టిచ్ చేసేదాన్ని. ఇప్పుడైతే బయట కొనేసుకుంటున్నారు షాపింగ్ మాల్స్లో. నాకు తెలుసున్న పిల్లలైతే నేను స్టిచ్ చేస్తానని తెలిస్తే మాత్రం తీసుకొచ్చి ఇచ్చేవారనమాట. ఇప్పుడు అయితే మా పిల్లల బట్టలు అయితే నేనే కుట్టుకుంటున్నాను. ఇవైతే నేను ఇలా ఈ గాగ్రాని అయితే ఈ విధంగా డిజైన్ చేశానండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు ఇలా ప్లెయిన్ శారీ బాగా నచ్చిందనమాట. ఈ కలర్ అయితే మటుకి. దీని మీద బ్లౌజ్ చూసారా, ప్రిన్స్ కట్ బ్లౌజు. ఈ విధంగా ప్రిన్స్ కట్ బ్లౌజు ఈ విధంగా తీసుకున్నానండి నేను. మా అమ్మాయి ఇలా హ్యాండ్స్ అయితే ఇలా హ్యాండ్స్ ఈ విధంగా కావాలని చెప్పేసి అని అడిగింది. ఇలా అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే డబల్ హ్యాండ్స్, ఇలా డబుల్ అంబ్రెల్లా కింద అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే పెట్టింది. మోడల్ బాగా నచ్చిందనమాట. చాలా బాగుండింది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఇది. నెక్ కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్కి నెక్ చిన్నది వస్తుంది కదా, ఇలాగా ఈ విధంగా అయితే పెట్టారనమాట. ఫస్ట్ ప్రిన్స్ కట్ కుట్టడం రాదండి. తర్వాత నేను యూట్యూబ్లో అయితే చూసి ప్రిన్స్ కట్ కుట్టడం నేర్చుకున్నాను నేను. ఇప్పుడు ఏదైనా రాంగ్ ఏదైనా ఉంటే యూట్యూబ్లో చూసుకుంటూ వస్తుంది కదా. నాకు ఎంతో కొంత టైలరింగ్ టచ్ ఉంది కాబట్టి నాకు మామూలు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజులు తప్ప మోడల్ ఏవైనా కుడతాను. కానీ ఇలా ప్రిన్స్ కట్ అయితే మటుకి రాదు. తర్వాత నేను ఇలా ప్రిన్స్ కట్ కావాలని మా పిల్లలంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ నేర్చుకొని అయితే ఇలా కుట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ వేసుకుంటే మటుకి సరిపోయిందనమాట. ఇది సెకండ్ బ్లౌజ్ అండి నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టడం. ఎందుకంటే ఫస్ట్ ఒకటి గోల్డ్ కలర్ బ్లౌజు కుట్టాను. అది రెడ్ శారీ మీద వర్క్ శారీ వచ్చిందండి. అప్పటికప్పుడు మా అమ్మాయికి కాలేజీలో పార్టీ ఉంది. అది కూడా కాలేజీలో పార్టీ ఉంది. శారీ మీద బ్లౌజ్ కావాలంటే రెడ్ బాగుండదని చెప్పేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటే నా దగ్గర, నాకు బ్లౌజ్ పీస్ నా దగ్గర ఉంటే అని ఎందుకన్నానంటే, నాకు ఏదైనా నచ్చితే నాకు ఇది టైంలో ఇది బాగుంటుంది, ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక షాప్కి వెళ్ళినప్పుడు నేను అది తీసి అలా పెట్టుకుంటానండి. అది నేను అవసరమైనప్పుడు వాడుకుంటాను. నాకు అదొక పిచ్చో ఏంటో తెలియదు. కానీ కొనుక్కున్నదైతే మటుకి కొని అలా పక్కకు పెట్టుకుంటాను. కానీ అవసరమైందే తీసుకుంటానండి. అవసరమైంది అయితే తీసుకోను. ఇది పలానా దానికి ఉపయోగపడుతుంది, ఇది బాగుంది అని అనుకుంటే మటుకి అది తీసి అలా పక్కకు పెట్టుకుంటాను అన్నమాట. మళ్ళీ రావడం కుదురుతుందో కుదరదో, అది ఎప్పుడొకప్పుడు ఉపయోగపడద్ది అని అనుకునేది ఏదైనా ఉంటే నేను అలా తీసి
తెచ్చేసుకుంటాను ఇంటి దగ్గరికి అయితే. అంటే నా బడ్జెట్ తగ్గట్టు నేను తీసుకుంటాను అనమాట. అలా అని ఎక్కువ బడ్జెట్లో వెళ్ళండి, నా బడ్జెట్ తగ్గట్టు నేను తీసుకొని దాచుకోవడం అలవాటు అనమాట. అలాగే మా పిల్లల డ్రెస్సులు కూడా ఇలా డ్రెస్కి అయితే బాగుంటుంది అనుకున్నది ఏదైనా సరే నా బడ్జెట్ తగ్గట్టు తీసుకొని నేను పక్కన పెట్టుకుంటాను. అవసరమైనప్పుడైతే వాళ్ళకి రెడీ చేస్తాను అనమాట. ఈ విధంగా ఈ డ్రెస్ అయితే మా అమ్మాయి బర్త్డేకి అయితే రెడీ చేశాను. ఇలా బ్యాక్ ఓపెన్ కూడా ఇలా పాట్ నెక్ బ్లౌజ్ పెట్టానండి. పాట్ నెక్ అనమాట. ప్రిన్స్ కట్కి బ్యాక్ ఓపెన్ పాట్ నెక్ పెట్టాను. బ్యాక్ నెక్ వచ్చి ఇదైతే బ్యాక్ ఓపెన్ అయింది. ఈ విధంగా అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే పెట్టాను. మా పిల్లలు ఇలాగా కుచ్చులు అయితే మటుకి ఈ విధంగా వేయమన్నారు, ఇందులోవే తీసి వేయమన్నారు అనమాట. నాకు వచ్చినట్టు ఇలా నాకు సాధ్యమైనంత వరకు ఈ విధంగా అయితే వేసానండి. అప్పుడైతే ఒకవైపు ఇప్పుడు మా అమ్మాయి హాస్టల్లోనే ఉంది, అయితే ఈయన పట్టుకెళ్తానన్నారు. అప్పటికప్పుడు రెడీ చేసి కుచ్చులు అయితే లేట్ అయిందనమాట. అప్పటికప్పుడు రెడీ చేసి అయితే ఇచ్చాను నేను. ఈయన వెళ్ళేటప్పుడు టైం లేదు, అందు గురించి హడావిడైపోయింది కాబట్టి అలా చేస్తానండి. దీనికైతే ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని కామెంట్ అయితే మటుకి చేయకండి. ఇందులో ఇంకా ముక్క అయితే మటుకి లేదు, ఉన్న ముక్కనైతే అడ్జస్ట్ చేసి ఇలా అయితే చేసేసాను అనమాట. ఈ విధంగా థ్రెడ్ తీసుకోవచ్చు కదా మెటీరియల్లో అని అనుకుంటారేమో, కానీ నాకు ఎందుకో ఇందులో ముక్కే తీసి ఈ తాడు ఉంటుంది కదండి, ఇది వేస్తే నాకు బాగుంటుంది అని అనిపించి ఇలా అయితే వేసేసాను అనమాట. విడిగా వేసుకునేదానికన్నా ఇదే బాగుంటుంది అనిపించింది, అందు గురించి ఇలా అయితే వేసాను నేను. కానీ ఇంకా దీనికి వర్క్ అయితే ఏం చేయలేదండి, ఇలా ప్లెయిన్గానే వదిలేసాము. చాలా బాగుండింది, చాలా నీట్గా వచ్చింది, నాకైతే నచ్చింది. వేసుకుంటే అయితే మటుకి చాలా బాగుండింది అనమాట. నాకు లైనింగ్ కూడా ఇలా ఇచ్చానండి, లైనింగ్ కూడా ఇచ్చాను అనమాట. దీనికి లైనింగ్ ఇచ్చి కుట్టాను. అంటే ప్రతి వాళ్ళు లైనింగ్ ఇస్తారనుకోండి, అంటే ఫస్ట్ టైం కదా నాకు ఎలా కుట్టాలో నాకు అర్థం కాక చూసుకొని ఫస్ట్ అంటే సెకండ్ టైం అండి ఫ్రంట్ కట్ బ్లౌజ్ కుట్టడం, అందు గురించి చాలా జాగ్రత్తగా కుట్టారనమాట. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది, కుట్టేస్తాను. కొంచెం మా అమ్మాయి బ్లౌజులు అవి కొంచెం కొంచెం కుట్టడం, అంటే ప్రిన్స్ కట్ బ్లౌజులు కుట్టడం వల్ల ఈజీ అయిపోయింది. ఏ పనైనా చేయగా అలవాటు అయిపోతుంది కదండి. తినగా వేము తీయనుండు అన్నట్టు, అలాగా వేపాకు కూడా తినగా తీయగా ఉంటుందని అంటారు కదా, అలాగే నేను కుట్టగా ఈ విధంగా అయితే వచ్చినాయి నాకు. దీనికైతే ఈ ఓణి అయితే సెట్ అవుతుందని చెప్పేసి ఇలా తీసుకున్నానండి. కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మటుకి చాలా బాగా నచ్చింది. మీకు ఎలాగా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే వచ్చినట్టు చేతిలో విద్య ఉంది కాబట్టి మా పిల్లలకి, అంటే విద్య అంటే ఈ టైలరింగ్ ఎంతో కొంత నేర్చుకున్నాను కాబట్టి నేను బయట ఇచ్చుకోకుండా మా పిల్లలకి నేనే స్టిచ్ చేసేసుకుంటా అండి మా పిల్లల డ్రెస్సులు. ఇవ్వండి, దీనికైతే ఇలాగా కుచ్చులు పెట్టమన్నారు వీళ్ళు, దీనికి కూడా థ్రెడ్కే కుచ్చులు పెట్టమన్నారు. ఇలా కుచ్చులు అయితే నేను బయట కొనకుండా అప్పటికప్పుడు ఇలా అయితే రెడీ అయితే చేశాను. ఇవైతే శారీలో వచ్చినాయండి కుచ్చులు. ఈ కుచ్చులు తీసి దీన్ని ఇందులో ఇలా అయితే పెట్టేశాను నేను. పళ్ళుకి వచ్చినాయి ఈ కుచ్చులు అనమాట. ఈ పళ్ళుకి వచ్చిన కుచ్చుల్ని ఇందులో అయితే సెట్ చేసేసాను. నాకు వచ్చిన థాట్ ప్రకారం ఈ విధంగా సెట్ చేశాను అనమాట. మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే నా ఆలోచన ఏంటంటే బట్టలకి అంటే డ్రెస్సులకి పెట్టొచ్చండి, అవసరమైన వాటికి పెట్టవచ్చు. ఎక్కువ అమౌంట్ పే చేయడం వల్ల నాకు అంత ఇష్టం ఉండదండి ఎక్కువ డ్రెస్సులకి అది పెట్టడము. మెటీరియల్స్కి వాటికి ఎక్కువ పే చేయడం అంటే అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ డబ్బులతో ఒక ఆకలి అయితే తెచ్చొచ్చు ఎవరికైనా అన్నట్టు అనిపిస్తుంది. వేస్ట్ అంటే ఎవరిష్టం వాళ్ళదండి, ఇష్టపడే వాళ్ళు అయితే ఇష్టపడతారు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే. కొందరు హెవీగా డిజైన్ చేయించుకుంటే ఇష్టపడతారు, కొందరు సింపుల్గా ఇష్టపడతారు, కొందరు ఆ డబ్బులు ఉంటే ఎవరికైనా దానం చేయొచ్చు అని అనుకుంటారు, కొందరు ఆ డబ్బుల్ని ఇంట్లో సేవ్ చేయొచ్చు, ఇంకో దానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటారు. నేనైతే ఇంట్లో ఇంకో దానికి ఉపయోగపడుతుంది, చదువులకో పుస్తకాలకో లేకపోతే దేనికో దానికి ఏ ఫీజులకో ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొంత మనీ అయితే నేను ఈ విధంగా సేవ్ చేసుకుంటానండి. అంతే అండి. అన్నీ
జెంట్స్ మీదే అంటే ఇంట్లో యజమాని మీదే ఆధారపడలేం కదా. మన పని మనం కొంత మనం సేవ్ చేసుకుంటే కనుక వాళ్ళతో మాట్లాడక్కర్లేదని నా అభిప్రాయం. అందు గురించి కొన్ని విషయాల్లో నేను ఇలాగా ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టనండి. అవసరమైన దానికైతే పెడతాను. అలా అని ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. నా ఆలోచన విధానం అంటే నా ఇంట్రెస్ట్ని బట్టి, నా పరిస్థితిని బట్టి నేను నాకు ఇలా అయితే ఉంటుంది, ఈ మనీని ఎలా అయితే సేవ్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ బడ్జెట్ పెట్టకపోవడం వల్ల అంటే దీనికి ఎక్కువ బడ్జెట్ పెట్టేదానికన్నా నేను ఈ డబ్బుని ఏ చదువుకో లేకపోతే ఏ బుక్స్కో లేకపోతే ఇంట్లో దేనికో దానికి ఉపయోగించవచ్చు, ఆ మనీని కాస్త సేవ్ చేసి అని అన్నట్టుగా ఆలోచించి నేను ఎక్కువైతే ఈ బడ్జెట్ అయితే వీటికి పెట్టనండి. అంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్కి వాటికి అంటే వారి ఇష్టాలను బట్టి ఉంటుంది. నా ఇష్టం అయితే నా అభిప్రాయం అయితే అదండి, అంతే. నేనైతే ఇలా అయితే చేశాను. నాకు వచ్చినట్టు ఈ గాగ్రా అంటే క్రాప్ టాప్ అంటున్నారు కదండి. ఇప్పుడైతే ఈ క్రాప్ టాప్ని అయితే నేను ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అనమాట. ఇదిగోండి, సెట్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు వస్తుందండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కనీసం 1000 సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఈ విధంగా చూపించడమే కదండి, నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఎంబ్రాయిడరీ వర్క్ అవన్నీ అయితే నాకు వచ్చిన విద్య నేను 10 మందికి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. నేను పెట్టిన ఈ డ్రెస్సులు కానీ నేను పెట్టిన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు అసలు యూట్యూబ్ ద్వారా మానిటైజేషన్ అవుతుందని అయితే తెలియదండి. అసలు యూట్యూబ్ మనం చేయొచ్చు అన్న విషయం కూడా నాకు తెలియదు. అయితే నేను నా దగ్గరికి ఈ మధ్యన ఫోన్ వచ్చిన తర్వాత ఇందులో చూడగా మనం కూడా చేయొచ్చు అన్న ఆలోచన వచ్చింది. అయితే దాన్ని అమల్లో పెట్టడానికి ఆలోచన వచ్చిన తర్వాత కొంత టైం పట్టింది. ఈ వీడియోస్ పెట్టడం నాకు అసలు ఈ ఫోన్ అయితే టచ్ ఫోన్ అయితే అలవాట్లేదండి. ఏదో చిన్న ఫోన్ అయితే వాడేదాన్ని. కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట ఈ మధ్యనే. నాకు అసలు ఫోన్ వాడటం కూడా అంత ఇష్టం ఉండదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ వీడియోస్కే యూజ్ చేస్తాను. నాకు అంత టైం కూడా ఉండదు. కానీ నాకంటూ ఒక బడ్జెట్ అంటే నాకంటూ ఒక ఆడవాళ్ళు ఎవరైనా మనమంటూ ₹1 సంపాదించుకుంటేనే కదండి ప్రతి ఒక్కరి దగ్గర విలువ అనేది ఉంటుంది. అంటే అందు గురించే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది యూట్యూబ్ అనే కదండి, ఏదైనా సరే ₹1 ప్రతి ఆడవాళ్ళు ₹1 సంపాదిస్తారండి. ఎవరి దగ్గర అయినా వాల్యూ అనేది ఉండేది. మనకంటూ ఒక ఆధారం అనేది ఉండాలి. అంటే వాల్యూ గురించి కూడా కాదు, మనం అన్నీ జెంట్స్ మీద ఆధారపడలేం కదా, తల్లిదండ్రుల మీద ఆధారపడలేం కదా. మనకంటూ ఒక ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఈ విధంగానే కాదు, ఏ విధంగా అయినా సరే అంటే మంచి మార్గంలో మీకు వచ్చిన విద్యతో మీరు ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోండి. నాకు వచ్చిన విద్యని 10 మందికి షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా వీడియోస్ అయితే పెడుతున్నాను. నాకు అంత టైం లేక నేను స్టిచ్చింగ్ అవి చూపించట్లేదు. నేను ఒక్కొక్క ట్రైపాడ్ అయితే ఇప్పుడే కొనుక్కున్నాను. ఇంకా నేను మైక్ కొనుక్కోవాలి, ఇంకా మిర్రర్ కొనుక్కోవాలి. అవన్నీ నేను ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాను. కొనుక్కున్న తర్వాత నేను మీకైతే ఆ వీడియోస్ కూడా పెడతాను అనమాట, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా. టైం అయితే సేవ్ చేసుకొని మరి ఎంతో కొంత యూట్యూబ్ కేటాయించి నాకు వచ్చిన విద్యని 10 మందికి షేర్ చేయాలనుకుంటున్నాను.
నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి నా వీడియోని ఇంతవరకు చూసినందుకు ఓపిక్గా.